శ్రీరాం గ్రామం చిన్నదైనా చైతన్యంతో కళకళలాడేది. కాని అక్కడి ప్రజలకి త్రాగునీటి సమస్య తీవ్రమైంది. ప్రతి శ్రీపొద్దున లేచి మహిళలు, పిల్లలు కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి చెరువుల నుండి నీరు తేవాల్సి వచ్చేది. వేసవి కాలంలో అయితే ఆ నీరు కూడా దొరకడం కష్టం. ఒకరోజు గ్రామంలోని యువకుడు రవి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అతను పంచాయతీ సమావేశమేర్పాటుచేసి, మన గ్రామానికి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మిస్తే ఇక నీటి సమస్య ఉండదు అని ప్రతిపాదించాడు. మొదట కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఇది పెద్ద ప్రాజెక్ట్. డబ్బులు ఎక్కడివి? కానీ రవి, గ్రామ పెద్ద రామయ్య గారితో కలిసి ప్రభుత్వ పథకాలను పరిశీలించి, గ్రామీణ తాగునీటి పథకం ద్వారా సహాయం అందించే అవకాశం ఉందని తెలుసుకున్నాడు. పంచాయతీ అధ్యక్షుడు లలితమ్మ సహకారంతో జిల్లా అధికారులను కలిశారు. వారి కృషికి ఫలితం వచ్చి ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యాయి. గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా పనిచేశారు. కొంతమంది మట్టికోత పనిలో, మరికొంతమంది ఇనుప గుట్టాలు అమర్చడంలో సహాయపడ్డారు. నెల రోజుల తరువాత ఒక పెద్ద వాటర్ ట్యాంక్ గ్రామం నడిబొడ్డున మైదానంలో నిలుచొంది. నీటి పంపిణీ మొదలైన రోజున గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇది మన అందరి కలసికట్టుగా చేసిన పని అని రవి గర్వంగా చెప్పాడు. ఆ రోజు నుండి శ్రీరాం గ్రామంలో నీటికోసం పడే బాధలు ముగిశాయి. ఒకరికొకరు తోడుగా ఉంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. గ్రామ పెద్ద రామయ్య చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తినిచ్చాయి.